సార్ ఈ మీసంలో రోషం చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఊరుకోవయ్యా. ఏంటి గొడవ? వాడు బొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై ఎవరా నువ్వు? ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణెలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్స్కా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం వదిలేయండి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా. సార్ ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నులు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరాని. వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. దరిద్రుడా ఏంట్రా కుక్కలే తీసుకొచ్చావు? రే ఈ కుక్కలేరా ఎవడో కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటా. ఏంటది? ఇవి వాసన పసిగడతాయా? మరేంటి నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బమ్ము కూడా. దాసు ఏంటో కుక్కను అన్నీ చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలికి వదిలేసా. నువ్వు గాలికి వదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నీ మురుగుడికి అవి ఊడవుట్ అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండియా. సార్ హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటారు. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా ఖజురహో శిల్పమా? మేడం కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్ మీరు ఒకప్పుడు పోలీస్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ థప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తుకడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాల కొడతాను నాన్న రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ భజన్ లాల్ బ్రదర్ కీర్తిలాల్ కూతురు పింకి లాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటాను రా బూందీ మొహం. వచ్చిన పేపర్ కనిపించకుండా పోయినందుకే మేసాలోడు షర్టు చిరిగేలా రొమ్మిరుచుకు నుంచున్నాడే. ఇంకా కూనీ కేసు అయితే బనేన్ చిరిగిపోగలదు. ఎందుకలా జుట్టు పెంచావు? అది రేపు హెయిర్ కట్ చేసుకురా. అలాగే సార్. సార్ వచ్చిన పేపర్ కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఇలా జుట్టు పెంచిన వాడిని స్నానం చేయని పళ్ళు తోహనోడిని పట్టుకుంటున్నారే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్. ప్రిపేర్ అయిపోయావా? ప్రాక్టికల్సే కదా, ఎప్పుడో చదివేశాను. సత్య కమయ్య. మీ సార్ త్యాగరాజు వాళ్ళ అన్న కూతురు కోరి కొరివిని కొరియర్ లో తెప్పించుకుని గోకున్నట్టు వద్దు సార్. కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకొచ్చావేంటి? నా కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది, ఆర్డర్ చేశాను. ఏ సార్ స్కూల్ కి కళ్ళద్దాలు పెట్టుకురావడం తప్పా సార్? క్వశ్చన్ పేపర్ దొంగిలించడం తప్పు. మీ క్వశ్చన్ పేపర్ యెస్టర్డేస్ మ్యాటర్ సార్. ఐ యామ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ సార్. హౌ
ఆల్రెడీ మీ గురించి లేని ఉన్నట్టు చెప్పానమ్మా. ఆఫీస్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ ని నీ మొబైల్ ఫోన్ తో దొంగతనంగా ఫోటో తీసావు. అప్పుడే నీ కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది. అది నాది కాదు సార్. ఇది బోషన్ లా -0.75 షార్ట్ సైట్ 15 days వన్స్ యూజ్ అండ్ త్రో కేటగిరీ. క్రిసెంట్ ఆప్టికల్స్ లో నువ్వు యూజ్ చేసేదని కన్ఫర్మ్ అయింది. నిన్నే 4 పేర్లు ఆర్డర్ చేశాను. ఇదిగో ఆర్డర్ కాపీ. ఎవిడెన్స్ అదర్స్. సారీ సార్. ఇదే నువ్వు చదివే లక్షణమా? మా కంప్యూటర్ సైన్స్ మేడం క్లాస్ లో ఉన్న అందరినీ మాస్ గా ఫెయిల్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే నేను క్వశ్చన్ పేపర్. డోంట్ గివ్ సిల్లీ రీజన్స్. నీ వల్ల మొత్తం స్కూల్ కి చెడ్డ పేరు. హెచ్ఎంకు చెప్పి ప్రేయర్ల పనిష్మెంట్ ఇప్పిస్తాను. టీసీ వచ్చేలా చేస్తా. సార్ నిజంగా ఈయనకున్న బుద్ధి బలానికి బోధి ధర్ముడు వచ్చి బొకే ఇవ్వచ్చు కదా. మ్యామ్ 12th స్టాండర్డ్ బి సెక్షన్ సత్యవాడి క్యూములేటివ్ రికార్డ్స్ ఇవ్వండి. నన్ను కొట్టినా పర్వాలేదు, పనిష్ చేసి టీసీ ఇచ్చారని బాబాయ్కి తెలిస్తే చంపేస్తాడు. ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నా? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్ర లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి ప్రభువా, సార్ ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్ లా పెట్టుబట్లాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకురా బల్లి? పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతోంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగిలించిన తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆ అమ్మాయిని పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్లు పిలిచి విష్ చేశాను. అది సరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్ చూపించడానికి ఇది ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్ బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్ అడిగో అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడున్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్ కి బెంచ్ లో రేంజ్ లో వస్తుంటే సత్య వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినోడు సార్. దాసు మీ ఏరియాలో ఉన్న చర్చ్ ఫాదర్ ని ఇంట్రడ్యూస్ చేయి. ఓ పని మీద ఆయన కలవాలి. కలవడానికి వాడు ఏమన్నా పెద్ద కలెక్టర్ చెప్పండి. మోహన్ చూస్తే 3 రోజులు నిద్ర రాదు. వద్దు సార్. ఫాదర్ కి నీకు ఏంటి ప్రాబ్లం? ఆయన అంగిని పొరపాటుగా నా లుంగి అనుకుని సైకిల్ తుడిచేసాను సార్. సరే, ఒక రోజు కలిసి క్షమాభిక్ష అడగచ్చు. క్షమాభిక్ష ఒరే రిక్షా ఆడడానికి ఆయన గారికి ఏమైనా సీడీ కొట్టుందా? ఏరా బల్లి, నిన్ను కొట్టడంలో తప్పులేదు రబ్బా. ఇదే వాగనపడి కోస్టల్ ఏరియా. భయవాళ్ళ మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్
చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఒక గుడ్ ఐడియా. మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది. వెరీ గుడ్ ఐడియా. నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా. ఎక్స్క్యూజ్ మీ డబ్బుగల మేడం, ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు? సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్ లో పురుగుల మందు కల్పిస్తారా? సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది, చట్నీలోనే కలపాలి. రే సేంపంది, ఏంటే మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా?